నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఇప్పుడు రాజకీయాల్లో ఫుల్ బిజీ అయిపోయాడు. సొంతంగా టీవీకే పార్టీని స్థాపించి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నాడు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పోటీ చేస్తోంది. ఇందులో విజయ్ చెన్నైలోని పెరంబూరు, తిరుచి తూర్పు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఆదివారం అభ్యర్థుల్ని ప్రకటించిన విజయ్ సోమవారం తన నామినేషన్ దాఖలు చేశాడు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించాడు. అయితే ఇక్కడ తన భార్య సంగీత ఆస్తుల్ని కూడా ఆయన జమ చేయడం గమనార్హం. విజయ్ తన స్థిర చరాస్తుల విలువను దాదాపు 600 కోట్లుగా అఫిడవిట్లో వెల్లడించాడు. అందులో నగదు రూపంలో తన వద్ద 2 లక్షలు, తన భార్య సంగీత వద్ద ₹1,00,000 ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నాడు. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 388 కోట్లు ఉన్నట్లు తెలిపారు. ఆయన పేరు మీద రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్లో వెల్లడించాడు. తన వాహనాల వివరాలను కూడా అఫిడవిట్లో పొందుపరిచాడు. తన వద్ద BMW 530, BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫేర్ వంటి ఖరీదైన కార్లతో పాటు మారుతి సుజుకి స్విఫ్ట్, TVS ఎక్సెల్ సూపర్ వంటి వాహనాలు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ వాహనాల మొత్తం విలువ 14.35 కోట్లు అని వెల్లడించారు. అలాగే తన వద్ద 883 గ్రాముల బంగారం, 15 లక్షల విలువైన వెండి వస్తువులున్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడట. తన సతీమణి సంగీతకు 12.60 కోట్లు, తండ్రి చంద్రశేఖర్ కి 3.02 కోట్లు, తల్లికి 87.12 లక్షలు, కొడుక్కి 8.78 లక్షలు, కూతురు దివ్యాకి 4.6 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు తెలిపాడు. దీంతో పాటు తన టీవీకే పార్టీలో కీలక నేత అయిన ఎన్ ఆనంద్కి 3 కోట్లు ఇచ్చినట్లుగా అఫిడవిట్లో పేర్కొన్నాడు. విజయ్ అఫిడవిట్లో తన భార్య సంగీత ఆస్తుల వివరాలను కూడా వెల్లడించాడు. తన భార్య వద్ద 4.07 కోట్ల విలువైన బంగారం, 2 కేజీల వెండితో పాటు ₹1 కోటి విలువైన వజ్రాలున్నాయి. సంగీత మొత్తం చరాస్తుల విలువ 15.51 కోట్లు, స్థిరాస్తుల విలువ 25 లక్షలుగా వెల్లడించారు. తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.